మొట్టమొదటిసారిగా మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ముఖర్జీ తెలిపారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా రోగికి చికిత్స చేసి విజయం సాధించామని వెల్లడించారు. మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీతో కార్సినోయిడ్ గుండె జబ్బుతో బాధపడుతున్న 59 ఏళ్ల మహిళా రోగికి ట్రాన్స్ కాథెటర్ పల్సనరీ వాల్వ్ రీప్లేస్మెంట్ ట్రైక్స్పీడ్ వాల్వ్ రీప్లేస్మెంట్ ని నిర్వహించి ఆమెకి పునర్జీవం కల్పించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 4 చోట్ల ఇలాంటి చికిత్స నిర్వహించగా దేశంలో ప్రప్రథమంగా మియాపూర్ పల్స్ హార్ట్ ఆసుపత్రిలో నిర్వహించడం పట్ల డాక్టర్ ముఖర్జీ ఆనందం వ్యక్తం చేశారు. పల్సాడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది. యాక్చువల్లీ శస్త్రచికిత్స కాదు, శస్త్రచికిత్స చేయకుండా గుండెలో ఉన్న కుడివైపు రైట్ సైడ్ వాల్వ్స్ రెండింటినీ మార్చడం జరిగింది. అంటే ఓపెన్ హార్ట్ చేయాల్సిన చోట ఓపెన్ హార్ట్ చేయకుండా కాలు ద్వారా వాల్వ్ని మార్చడం జరిగింది. అయితే ఇవి ఇంతకుముందు చాలా చోట్ల జరిగినాయి, కాలు ద్వారా వాల్వ్స్ మార్చడం. మరి దీనికి ప్రత్యేకత ఏమిటి, ఇండియాలో ఫస్ట్ టైం ఎందుకు అని అంటున్నామంటే, ఈ ప్రాబ్లం ఉన్న లేడీకి ఏముందంటే రైట్ సైడ్ 2 రకాల వాల్వ్స్ దెబ్బతింటుంది. యూజువల్ గా మనకి వాల్వ్ రీప్లేస్మెంట్స్ లెఫ్ట్ సైడ్ చేస్తుంటారు, రైట్ సైడ్ కొద్దిగా అరుదుగా జరుగుతుంది. ఆ రైట్ సైడ్ ఉన్న వాల్వ్స్ లో కూడా 2 రకాల సపరేట్ వాల్వ్స్ యూజ్ చేసి పల్మనరీ వాల్వ్ అనే చోట మైవాల్ అనే వాల్వ్ పెట్టి కింద ట్రైకస్పిడ్ వాల్వ్ ని 2 డిఫరెంట్ వాల్వ్స్ క్లియర్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి 3 వాల్వ్స్ పెట్టడం జరిగింది, 2 వాల్వ్స్ రీప్లేస్ చేయడానికి. దేశంలోనే మొట్టమొదటిసారిగా మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ ముఖర్జీ తెలిపారు. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా రోగికి చికిత్స చేసి విజయం సాధించామని వెల్లడించారు. మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీతో కార్సినోయిడ్ గుండె జబ్బుతో బాధపడుతున్న 59 ఏళ్ల మహిళా రోగికి ట్రాన్స్ కాథెటర్ పల్మనరీ వాల్వ్ రీప్లేస్మెంట్ ట్రైక్స్పీడ్ వాల్వ్ రీప్లేస్మెంట్ ని నిర్వహించి ఆమెకి పునర్జీవం కల్పించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 4 చోట్ల ఇలాంటి చికిత్స నిర్వహించగా దేశంలో ప్రప్రథమంగా మియాపూర్ పల్స్ హార్ట్ ఆసుపత్రిలో నిర్వహించడం పట్ల డాక్టర్ ముఖర్జీ ఆనందం వ్యక్తం చేశారు.